నీ ముందు నీ మాట, నా ముందు నా మాట మాట్లాడేవాడికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. నువ్వు ఒక పనిని చేయగలను అని నమ్మితే అది సగం పూర్తయినట్టే. నువ్వు ఎంత తక్కువ మాట్లాడితే అంత విలువ, ఎంత దూరంగా ఉంటే అంత గౌరవం. జీవితంలో ఏదైనా సరే ఇష్టపడితేనే నచ్చుతుంది, కష్టపడితేనే దక్కుతుంది, నిలబెట్టుకుంటేనే మిగులుతుంది. మనిషితో ఏర్పడిన బంధం మనసు మారే వరకు ఉంటుంది, కానీ మనసుతో ఏర్పడిన బంధం మట్టిలో కలిసే వరకు ఉంటుంది. నీకు ఎంతమంది తెలుసో ముఖ్యం కాదు, నీకు అవసరం ఉన్నప్పుడు పక్కనే నీకు తోడుగా ఎందరున్నారు అన్నది ముఖ్యం. నమ్మకం మనపైన కాదు, మనల్ని నమ్ముకున్న వాళ్ళపై పెడితే జీవితంలో ఏదో ఒకటి అవుతాం. నీది అని రాసి పెట్టుంటే ఈ ప్రపంచంలో ఎక్కడున్నా సరే అది నీకే దక్కి తీరుతుంది. అది వస్తువైనా, మనిషైనా, ప్రేమైనా. కష్టం ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది, నష్టం ఎవరిని నమ్మాలో నేర్పిస్తుంది. తప్పు లేని చోట తలవంచకు, నమ్మకం లేని చోట వాదించకు, విలువ లేని చోట అడుగు పెట్టకు. చెయ్యి పట్టుకొని నడిపించిన వాళ్ళని, చెయ్యి పట్టుకొని నడిచే వాళ్ళని ఇప్పటికీ వదులుకోకు. లోపాలుంటే చెప్పాలి కానీ లోకో చేసి మాట్లాడకూడదు. ఈ ప్రపంచంలో ఎవ్వరూ పరిపూర్ణం కాదు. వెనక్కి వెళ్ళి నీ గతాన్ని మార్చుకోలేకపోవచ్చు, కానీ ముందుకు వెళ్ళి నీ భవిష్యత్తును మార్చుకోవచ్చు. ఒకరికి మాటిచ్చే ముందు బాగా ఆలోచించు, ఎందుకంటే నీకది కేవలం మాటే కావచ్చు, కానీ మాట తీసుకున్న వారికి అదే నమ్మకం, భరోసా, జీవితం. కొన్ని జ్ఞాపకాలు మర్చిపోయి బ్రతకలేము, గుర్తొస్తే తట్టుకోలేము. తమ్ముడి భార్యతో సంబంధం పెట్టుకోకు. 5 నిమిషాల సుఖం కోసం రక్త సంబంధాన్ని తెంచుకోవాల్సిన స్థితి వస్తుంది. ఎదగాలంటే ఒదిగి ఉండాలి. కొండంత సహనాన్ని నరనరాల్లో నింపుకొని ముందుకు సాగాలి, అప్పుడే బాగుపడతావు. రెచ్చగొట్టే వాళ్లకు, చిచ్చు పెట్టే వాళ్లకు దూరంగా ఉంటే జీవితానికి మంచిది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.